శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు అనసూయ వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్ళింది. అక్కడ ఏమన్నదంటే చెప్పు తెగుద్ది అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలను అన్నది. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా తను బ్రాండెడ్ చెప్పులు వేసుకోలేదేమో, అందుకే తెగుద్ది అన్నది. అంతే అంటావా? అదే చెప్పగలం. సో ఆమెకు అంతా పేరుండి కూడా బ్రాండెడ్ లేదంటావా? అంటే అనసూయ అనే పేరులో బ్రాండ్ ఉంది కానీ ఆమె వేసుకున్న చెప్పుల్లో బ్రాండ్ లేదనుకుంటా బ్రో. లేకుంటే అనవసరంగా చెప్పులు ఎందుకు తెగుతాయి చెప్పు? ఇప్పుడు నువ్వు వేసుకునే చెప్పులు తెగుతాయి నువ్వు నడుస్తుంటే. అవి బ్రాండ్ లేకపోతేనో లేకుంటే అవి అరిగిపోతేనో తెగుతాయి, లేకుంటే ఎందుకు తెగుతాయి? అనవసరంగా తెగవు అవి. అనవసరంగా తెగ ఉంటుంది అంటే అవి నిజంగా బ్రాండెడ్ మెయింటైన్ చేసేంత లెవెల్లో లేదంటావా? ఎట్లా లెవెల్ అని కాదు భయ్యా, కోటీలో కొన్నదేమో లేకుంటే చార్మినార్లో కొన్నదేమో ఎవరికి తెలుసు. మేడం అనసూయ గారు ఇలా చెప్పండి మేడం, మా ఫ్రెండ్ గారి షోరూమ్ ఉంది, ఎక్కడైనా తీసుకుందాం మనం. విన్నాను బ్రదర్, అది చెప్పు తగ్గిద్ది అని చెప్పడము, తిట్టడము, అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అందరూ లేరా అని చెప్పేసి ఆ విషయంలో చెప్పడము నేను కూడా విన్నాను. యాక్చువల్గా ఆకతాయిలు ఇక అబ్బాయిలు చాలామంది కొంచెం డ్రింక్ చేసి ఉంటారు, సంథింగ్ చాలామంది బయట వగైరా వగైరా అనవసరం విషయాలు చాలా యాక్టివిటీస్లో ఉంటారు. ఆ వల్ల మేడం గారు అసలుకే అందంగా ఉంటారు, అనసూయ మేడం గారు. ఆ వల్ల అబ్బాయిలు కూడా ఇక కొంచెం టెంప్ట్ అయ్యి ఏదో మాట జారారేమో పాపం పోరగాళ్ళు. కానీ ఆ విషయంలో అట్లా చెప్పడం చాలా వరకు తప్పు. ఇంకా అక్కడ ఉన్నది కూడా చాలా చిన్నపిల్లలు, మేడం గారి అనుభవం మీద వీళ్ళు చాలా బచ్చ పోరగాళ్ళు, అట్లా చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే నిజంగా తన డ్రెస్సెస్ కూడా కొంచెం వల్గారిటీగా ఉంటాయి కదా, దాని గురించి ఏమంటాం బ్రో? సెలబ్రిటీలు ఉన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వల్గారిటీగా డ్రెస్ తీసుకుంటారు బ్రో. ఆ విషయం అది వాళ్ళ ఇష్టం బ్రో, మనం కొనిస్తలేం కదా, అది వాళ్ళ ఇష్టం. చూస్తే చూడు, లేకుంటే లేదు. కానీ చూసి కమెంట్ చేసుకో, వెనకాల కమెంట్ చేసుకో. క్లియర్గా ఆమె ముందే పోయి కమెంట్ చేస్తే కనబడదట్లు వేసుకున్నప్పుడు కమెంట్ చేయదా? మరి చూడకు, చూడమని చెప్పేసి చూడమని చేస్తే చూసి నేత్రానందం భయ్యా. మా ఫ్యాన్స్ మా కోసం వేసుకుంటారు. మా లోపలికి పోయినప్పుడు నేను కూడా చూసిన, మేడం మేడం అని చెప్పేసి ఒరినా, మేడం ఐ లవ్ యూ మేడం అని అరిచిన, కానీ పట్టించుకోలేదు. కానీ నాకు చెప్పు తగ్గిద్దని చెప్పలేదు, అది ప్రేమతో చెప్పిన. వీడైతే వల్గర్ మాట అని ఉంటాడు, అందుకే చెప్పు తగ్గిద్ది అన్నది. సో ఇప్పుడు అనసూయ రష్మిక ఇద్దరులో మీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే ఏమంటారు? నచ్చిన వాళ్ళ భయ్యా అనసూయ మేడం నా దిల్కా దడకను, ఇక రష్మిక మేడం నా క్రష్. అంటే ఆ రష్మిక రష్మి జబర్దస్త్ రష్మి. ఊకో సామి, అయితే నాకు అనసూయ మేడమే. నో రష్మి, నువ్వు రష్మిక అన్నావు ఇందాక, కానీ రష్మి గారే, అనసూయ గారే. రష్మి గారు కాదు, అనసూయ గారు. ఆంజనేయ స్వామి గుండెకు వస్తే రాముడు వస్తాడు నాకు తెలియదు, కానీ నా గుండెకు వస్తే మాత్రం పక్కా అనసూయ మేడం గారే వస్తారు. ఆ గుండె ఎప్పుడు కొత్తా మరి వచ్చినప్పుడు కొత్తా వాళ్ళ మేడం గారి ముందే కోస్తాను భయ్యా. ఇక నేను ఎక్కడ పెడితే లేదు అట్లా బ్లేడ్లేం వద్దు, ఆ ప్రేమతో కోస్తాను నేను. బ్లేడ్ ప్రేమతో తెగిపోద్ది అది. మేడం గారు వస్తే మేడం ఇట్లా అని చెప్తే అది కట్ అయిపోద్ది అంతే. మేడం గారు అంటే అంత అభిమానం, అంత ఇష్టం కాబట్టి మేడం గారి గురించి ఏమైనా చేయగలుగుతాం. అంటే ఎందుకు ఆమెకు అంతలా అభిమానం అయిపోయింది? అంటే ఆమె డ్రెస్సింగ్ లేకుంటే ఆమె మాటలా, ఆమె యాక్టింగ్, దేనికోసం అంత అభిమానం? అన్నీ ఒక మనిషి నచ్చడం కోసం. నీ కన్ను బాగుందా, నీ ముక్కు బాగుందా కాదు, నీలో యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, నువ్వు క్లియర్గా ఉన్నావా లేదా, అంతే. ఫేస్ అండ్ ఫేస్ వెనకాల వచ్చి సోషల్ మీడియాలో వచ్చి తర్వాత చెప్పలేదు. అక్కడ ఎవడో ఏదో మాట చెప్పిందంటే అక్కడే తాట తీస్తా అని చెప్పింది చూడు, ఆ డేర్నెస్. అట్లా ఎవడైనా వస్తే మా మేడం జోలికి అట్లా నరికేస్తారు. సో మరి అంత అభిమానించిన నువ్వు మరి ఎందుకు స్పందించలేదు ఇన్ని రోజులు? తన మీద ట్రోల్స్ కామెంట్స్ స్పందించలేదు భయ్యా. స్పందించాను భయ్యా, నేను ఇంట్లో చాలా ఏడ్చాను. కానీ నేను చాలా ఏడ్చాను, కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. నేను మేడం గారికి ఎట్లా అప్రోచ్ అయ్యేది? నేను మేడంని అప్రోచ్ అవ్వలేను, మేడంని కలవలేను. ఆ విషయం ద్వారా మేడం ఇలా చేద్దామని నేను చెప్పలేను. దట్స్ వై నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక నేను ఉంటారు, చాలా మంది ఉంటారు, తిడతారు. తిట్టిన వాళ్ళు నేనేం చెప్తాను? ఒకటి ముసుగేసి కొట్టినా ఏం చేయాలి? నవ్వకండి భయ్యా మీరు, నిజంగా జోక్ కాదు. ఒకటి ముసుగేసి కొట్టినా, లేదు రాజమౌళి గారు చెప్పలేదు, ఒకటి ముసుగేసి కొట్టినా. ఆ ముసుగేసి కొట్టిన తర్వాత నేను చెప్పాను మేడం గురించి, మేడం జోలికి వెళ్ళకుంటే నేను వెళ్తాను రాబోయే అన్నాడు. ఎట్లా వెళ్తావు రా కొడుక అని చెప్పేసి వాడిని కొట్టినా. వెళ్ళట్లే ఇప్పుడు వాడు. దొరికిన కొడుతూనే ఉంటా. ఇప్పుడు ముసుగు వేసి ఎందుకు కొట్టావు? ముసుగు వేసి ఎందుకు కొట్టినావు అంటున్నా. నేను కనపడదు కదా వాడికి. అంటే వాడికి ముసుకేసింది నేనే, కానీ నేను కాదు, అందుకని చెప్తా. ఎంతమంది చూసినా వాడు చూడడు. ముసుగేసినా కదా వాడికి ఏం కనబడదు. ఇప్పుడు ముసుగేసేసినా కదా వాడికి ఏం కనబడదు. దట్స్ వై ఏం చూడలేడు ఇప్పుడు వాడు. సో లాస్ట్గా మరి అనసూయ గురించి ఒక్కటి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ మేడం అంతే చెప్తాను. అంటే అభిమానిగా, అంటే వేరే విధంగా ఏం కాదు, ఒక అభిమానిగా ఐ లవ్ యూ మేడం. వేరే విధంగా అంటే వేరే విధంగా మీరు అలానే కాదు భయ్యా, మీ మీడియా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇదే. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే అంటారు, ఇంకోటి చెప్తే అంటారు. మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. కానీ మేడం గారికి ఒకటే, నేను ఒక అభిమానించే వ్యక్తిగా, ఒక మేడం గారి ఫ్యాన్గా, ఒక డై హార్ట్ ఫ్యాన్గా
ఐ లవ్ యూ మేడం. సరే లాస్ట్గా ఫైనల్గా ఇప్పుడు ఈ వీడియో అనసూయ గారికి రీచ్ అయింది. రీచ్ అయ్యాక నేను పిలిస్తే ఏ విధంగా ఆనందపడుతుంది? రెక్కల గుర్రం వేసుకొని రాజుపోతారు చూడు, అట్లా నేను రెక్కల గుర్రం లేకపోయినా నా ప్యాషన్ ప్రో బండి వేసుకొని వెళ్ళిపోతా. అదైతే వాస్తవం భయ్యా.